మనతో పాటు బొల్లం మల్లయ్య గారు ఉన్నారు. సరే బొల్లం మల్లయ్య గారు వారితో మాట్లాడదాం. ఏ రకంగా ఉన్న ఎట్లా చూస్తారు కేసీఆర్ గారి విచారణ ఎదుర్కోవడానికి ఏ రకంగా చూస్తారు ఏందనేది బొల్లం మల్లయ్య గారు కోదాడ మాజీ ఎమ్మెల్యే వారిని అడుగుదాం. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? అంటే దీన్ని ఎట్లా చూస్తారు కేసీఆర్ గారిని విచారణ పిలవడాన్ని, లేకపోతే ఈ కాళేశ్వర వ్యవహారంలో ఇంత తతంగం చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఈ తెలంగాణ ప్రజానికానికి రైతాంగానికి మేలు చేసిన కేసీఆర్ని అప్రతిష్ట పాలు చేయడానికి వాళ్ళు చెయ్యలేక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, వాటిని నిలబెట్టుకోలేక, మాట నిలబెట్టుకోలేక ఈరోజు చేస్తున్న ఒక కుటిల ప్రయత్నం ఇది. రాజకీయ దుర్దతోని బీజేపీ కాంగ్రెస్ ఏకమై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈరోజు కమిషన్ల పేరు మీద కేసీఆర్ గారిని పిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఒరిగేది ఏం లేదు. రేపు రైతాంగమే తిరుగుబాటు మొదలు పెడుతుంది. ఈ తెలంగాణకి నీళ్లు తీసుకొచ్చి ఒక ట్యాగ్ లైన్ అయినా, ఈ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకం అయితే ఆ ట్యాగ్ లైన్ అయినా నీళ్ల విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం 2014లో ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందు, తెలంగాణ ఏర్పడటానికంటే ముందు తెలంగాణ ఎడారిగా ఏ రకంగా ఉంది, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో బీడు భూములు రాళ్ళు రెప్పలుగా ఎడారిగా ఉన్న ఈ తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమై ఇవాళ పంట పొలాలతో ఎట్లా కలకలలాడుతుంది. ప్రత్యక్షంగా 10 సంవత్సరాల్లో చూసిన రైతాంగం నిన్న మొన్న వేసవి కాలంలో పంటలు ఎండిపోతే లబోదిబో అని నెత్తి నోరు బాదుకున్నా కానీ పట్టించుకున్న నాదుడు లేడు. చీమగుడు కుట్టినట్లేదు, దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఈరోజు ప్రయత్నాలు చేసి కేసీఆర్ గారిని అపవాదుల పాలు చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప మరొకటి కాదు ఇది ముమ్మాటికి. ఇప్పుడు అంటే విచారణ ఎదుర్కోవడంలో తప్పేం లేదు కదా, విచారణలో వాస్తవాలు చెప్పొచ్చు కదా అన్నటువంటి మాటని వాళ్ళు చెప్తా ఉన్నట్టుగా. డెఫినెట్ గా విచారణకి పాల్గొనడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. విచారణలో అన్ని విషయాల్ని ఈ తెలంగాణ రైతాంగానికి, ప్రజలకే కాకుండా యావత్ ప్రజానికానికి చెప్పడానికి సిద్ధమే. వాళ్లకున్న అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేయడంతో పాటు ఈ ప్రాజెక్టు మీద రేపు ఏం చేస్తే బాగుంటుందనే సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా ఒక ఉపయోగపడే వేదిక ఈ కమిషన్ ద్వారా అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మాకేం అభ్యంతరాలు లేవు. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు రానని చెప్పలేదు, తిరస్కరించలేదు, నిరాకరించలేదు. కానీ రానప్పుడు ఇంతమంది మొబిలైజేషన్, ఇంత పార్టీ కార్యకర్తలు, రైతులు ఇంతమంది తరలి రావడానికి కారణం ఏంటి? స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలంటే వీళ్ళు పార్టీ సానుభూతి పరులు, ప్రజలు, అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపుగా ఉన్న కేసీఆర్ గారిని ఈరోజు ఈ రకంగా కమిషన్ పేరు మీద నడివీధుల్లోకి తీసుకురావటం అనేది నిజంగా సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి సర్కార్కి ఇది సిగ్గుచేటు. కాంగ్రెస్కు హటావో, తెలంగాణకు బచావో అనే నిదానం మొదలవుతుంది ఇదే జనాలతో రేపటి నుంచి. మళ్ళీ అంటే మీరు అన్నారు ఇంతకు ముందు కాంగ్రెస్ బీజేపీ ఏకమై ఇట్లా కేసీఆర్ గారి పరపతిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏకమైతే నిజంగా కేసీఆర్ గారి పరపతి తగ్గుతుందా తెలంగాణలో? వాళ్ళ ప్రయత్నం అది. వాళ్ళ నీచ రాజకీయ సంస్కృతికి నిదర్శనంగా ఈ రకంగా చెయ్యాలనే అవసరం పడుతున్నారు. కానీ ఇదేం కొత్త కాదు. కేసీఆర్ గారికి ఇటువంటి అవమానాలు తెలంగాణ ఉద్యమంలో కొత్త కాదు. జైలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, కోర్టులు కొత్త కాదు, న్యాయస్థానాలు కొత్త కాదు. అన్నిటిని అధిగమించే ఈ తెలంగాణని సాధించిన నాయకుడిగా, సాధించిన కళల్ని నిజం చేయడానికి, బంగారు తెలంగాణగా మార్చడానికి ఆర్నిషలు పనిచేసిన అపర భగీరథుడిగా అందరి హృదయాలు సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ గారిని మేమందరం మీకు అండగా ఉన్నాము అని చెప్పడానికి ఈరోజు రైతాంగం వచ్చింది. ఒకవైపు అక్కడ ఢిల్లీలో ముఖ్యమంత్రి మంత్రులందరూ ఢిల్లీలో మకాం వేసారు. అంటే శాఖల మార్పు వ్యవహారం కావచ్చు, ఇట్లా కీలక శాఖలు మారుస్తున్నాయని చెప్పేసి ఒకవైపు ఇక్కడ కేసీఆర్ గారి విచారణ, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ మీడియా డైరెక్టర్గా, మాజీ డిజిటల్ మీడియా డైరెక్టర్ ఉన్నట్టు ఆయనని కూడా అరెస్ట్ చేసిరు. ఇవన్నీ ఎట్లా చూస్తారు మీరు? రాజకీయాలను ఎట్లా చూస్తారు? వాళ్ళు చేసే తప్పుల్ని కప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు ఇటువంటి అన్ని జిమిక్స్ ఆడుతూ ఉన్నారు. మీడియాని డైవర్ట్ చేయడానికి, మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి అన్ని ఏకకాలంలో చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ప్రజలు అన్నీ తెలిసిన వాళ్ళు, మనకంటే మంచిగా అన్ని రకాలుగా అవగాహన, అనుభవం ఉన్న నాయకులు కాబట్టి పెద్దగా దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్ని రకాల డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టినా, ఎన్ని రకాల ఈ దొడ్డిదారి వ్యవహారాలు చేయాలనుకున్నా డెఫినెట్గా ప్రజలు, తెలంగాణ ప్రజలు గుర్తెరుగుతారు. కేసీఆర్ ఎమ్మటే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.